Hi, hello, welcome to my channel. My name is Ms. Mansa. Solve 4x cube minus 24x square plus 23x plus 18 equal to 0. Given the roots of this equation are in AP. ఇక్కడ ఈ సమ్లో చూసేదండి గివెన్ దట్ ద రూట్స్ అది డైరెక్ట్గా ఏపీ అన్నాడు. అదే కనుక వన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ రూట్స్ అంటే అది ఏపీ డెఫినేషన్ అని చెప్పి ఏపీ సమ్ చేయడమే. ఇక్కడ డైరెక్ట్గా ఏపీ అని ఇచ్చేసాడు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు గివెన్ రూట్స్ అది ఏపీ కాబట్టి ఏపీలో ఉంటే ఆల్ఫా మైనస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. సో S1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ A1/A0. సో మైనస్ ఆఫ్ మైనస్ 24/4 ఓకేనా. అంటే 24/4 6 టైమ్స్ క్యాన్సిల్ కాబట్టి 6. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ బీటా మైనస్ బీటా క్యాన్సిల్ 3 ఆల్ఫా ఈక్వల్ టు 6 ఆల్ఫా ఈక్వల్ టు 2. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ వన్ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ కాబట్టి బై సింథటిక్ డివిజన్ చేస్తామండి. ఇక్కడ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అన్ని టర్మ్స్ ఉన్నాయి, అన్ని టర్మ్స్ వేసేస్తున్నాను. 4 మైనస్ 24 23 18 ఇలా పెట్టేసి ఇక్కడ 0 ఇక్కడ 2 రూట్ కాబట్టి 2 వేసుకున్నాము. 4 0 4 2 8 మైనస్ 24 8 మైనస్ 16 ఇంటూ 2 మైనస్ 32. మళ్ళీ సింప్లిఫై చేస్తాం -9 ఇంటూ 2 మైనస్ 18 ప్లస్ 18 మైనస్ 18 0. ద రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఏంటంటే ఇది కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్. సో 4x స్క్వేర్ మైనస్ 16x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. 9 4 36 18 2 ఈజ్ ఆల్సో 36. సో మల్టిప్లై చేస్తేనేమో 36 రావాలి, సింప్లిఫై చేస్తేనే -16 రావాలి, మల్టిప్లై చేసిన -36 రావాలి ఎందుకంటే 4 - 9 కాబట్టి. సో నేనేం చేస్తున్నానంటే 18 2 ఈజ్ ఆల్సో 36. సో 4x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 2x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 2x కామన్ తీస్తే 2x మైనస్ 9. నెక్స్ట్ 2 టర్మ్స్ నుంచి 1 కామన్ తీస్తే 2x మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ మొత్తంలోంచి 2x మైనస్ 9 కామన్ తీస్తే కనుక 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 9/2 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు -1/2. ఓకేనా. -1/2 2 and 9/2 are the roots of the given equation, hence proved. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.